అయితే స్వర్ణగిరి ఎంట్రన్స్ అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ వెళ్తున్నామనమాట. ఇక్కడొచ్చేసి ఎంట్రన్స్‌లో పాదాలుంటాయి స్వామివారివి. ఇక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ కాయిన్స్ పెట్టి దర్శనం చేసుకోవాలి. మనం ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందంట. అండ్ ఇదైతే ఈ ఆలయం ఎక్కడుంది ఏంటి అనేదైతే నేను ఫుల్ వీడియోలో చెప్పాను చూడండి. అండ్ వన్ ఆఫ్ ద హైలైట్ అండి ఈ విగ్రహం ఇక్కడ. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. అండ్ ఇక్కడ 360 ఒత్తులు పెడతారు కదా, మేము ఇక్కడ పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఎక్కడుందనేది చూసేయండి. మీరైతే ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ హైలైట్ ఆఫ్ ది వీడియో, హైలైట్ ఆఫ్ ది విగ్రహాలు అంటే ఇదండి. స్వామివారి వాటర్లో పడుకున్నట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా చెట్టిపల్లి అఫీషియల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి నేను స్వర్ణగిరికి వెళ్ళానండి. ఇది వచ్చేసి గుడి భువనగిరి దగ్గర ఉందన్నమాట. సో మేమైతే నెక్రికల్ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కామండి. అక్కడ నుంచి నార్కట్పల్లి వెళ్ళాము. నార్కట్పల్లి నుంచి భువనగిరి బస్ ఎక్కాము. భువనగిరి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. స్వర్ణగిరి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు. ఒక్కరికి 40 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే, విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి గుడి ఎంట్రన్స్లో నేను చూపిస్తున్నానండి. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నాము. నేను, అమ్మ, అత్తయ్య వెళ్ళామన్నమాట, ముగ్గురము. సో ఇది కార్తీక మాసం కదా, దీపాలు పెట్టాలని. అండ్ ఇది ఎంట్రన్స్ అండి, వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ. సో అక్కడ పాదాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ మొక్కుకుంటున్నారు అనమాట. అండ్ నేను ఈ వీడియోలో కొంచెం తక్కువ కనబడతాను, ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి వీలైన దగ్గర తీసానండి. కానీ చాలా బాగుందన్నమాట ఇక్కడ విగ్రహాలు. అసలు చాలా చాలా యాదగిరి గుట్ట దగ్గరకు ఉందన్నమాట. చిన్న తిరుమలగిరి అనుకోవచ్చు. ఇంకా ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళే, అక్కడికి వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఇక్కడికైతే విజిట్ చేయండి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కాయిన్స్ పెడుతున్నారండి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర. 1 రూపీ కాయిన్ అట్లా కాయిన్స్ పెట్టేసి దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా పెట్టేశాను అనమాట. గుడి మాత్రం చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా, చాలా చాలా పీస్ఫుల్గా చాలా మంది విజిట్ చేశారు. అసలు చాలా బాగుంది. అసలుకి నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి తులసి మాల అంటారు కదా, అక్కడ అవి తీసుకుంటున్నారు. మేము ఆల్రెడీ తీసుకున్నాము. సో అందుకని చెప్పేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్. పాదాల దర్శనం అయిపోయినాక ఇక్కడ నుంచి వెళ్ళాలి. మా అత్త ఇక్కడ వీడియో తీయడానికి ట్రై చేస్తుంది, రాకపోయినా కూడా. సో తనకు వచ్చినట్టు తను తీసుకుంటుంది. మెమొరీ కదా, ఉండాలి అని చెప్పేసి వచ్చాం కదా అనేసి. చాలా మంది భక్తులు అయితే వచ్చారు. అసలు చాలా బాగుంది. వెళ్ళగానే ఇక్కడ కాలు కడుక్కొని మంచిగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి రథం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని. సో కన్స్ట్రక్షన్ జరిగినంత వరకు అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఇది బాగా నచ్చింది. అసలుకి చాలా హైలైట్ అంటే అదే. ఇక్కడ ఇది హైలైట్ అండి. వెంకటేశ్వర స్వామి ఇట్లా తల వరకు కొంచెం బాగా పెట్టారు విగ్రహం. చాలా బాగా అనిపించింది. అసలు నాకు భలే నచ్చింది ఇది. ఇది హైలైట్ వన్ ఆఫ్ ది ఈ గుడిలో. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ బొమ్మ అండ్ ఆవు దూడల బొమ్మలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చాలా బాగుంది. చూడని వాళ్ళు అయితే నా వీడియో ఫుల్ చూసేయండి. చూసిన వాళ్ళు కూడా ఒక్కసారి అయితే నా వీడియోని చూడండి, బాగా అనిపిస్తుంది. సో ఇదైతే ఫోన్లోనే ఎంతో రికార్డ్ చేశాను వీడియో.
ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అండి దర్శనానికి వెళ్ళడానికి. కాకపోతే దర్శనం టైం ఇంకా ఉందంట, టైమింగ్స్ ఉన్నాయి. సో కొంచెం టైం పడుతుందంటే అంతలోపు అక్కడ దర్శనం తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒత్తులు పెడడానికి వచ్చేసాము. 360 ఒత్తులు పెడతారు కదా, అక్కడ పెట్టడానికి వెళ్తున్నాము. సో అమ్మ ఇక్కడ పెట్టేస్తుంది అనమాట, అమ్మ, అత్తయ్య, నేను. చాలా వేడిగా ఉంది, చాలామంది వచ్చారు కదా, సో అసలు ఫుల్ రష్ ఉంది. మేము పెట్టేసాము, అత్తయ్య పెడుతున్నారు. సో అందుకే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అండి, బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. సో మేము కూడా కొట్టేసుకున్నాం అనమాట. మా అత్తయ్య 3 కొట్టేసింది, నేను 3 కొట్టేసాను, మా మమ్మీ 2 కొట్టేసింది కొబ్బరికాయలు. చాలా బాగుందండి. అండ్ దర్శనానికి మాత్రం టైమింగ్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అట్లా కొంచెం 1 అవర్ బ్రేక్ ఉంటుంది కదా ఆఫ్టర్నూన్, అలా బ్రేక్ వచ్చేసింది అనమాట. మేము వెళ్ళే టైంకి కొంచెం వెయిట్ చేసాము, తర్వాత మొత్తం తిరిగేసామన్నమాట. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే అక్కడైతే ఫోన్స్ ఎలో లేవండి. ఇక్కడ వచ్చేసి ఉసిరికాయ దీపాలు ఉన్నాయి కదా, అక్కడ ఉసిరికాయల మీద దీపాలు పెడుతున్నాను. ఇక్కడ మేము కూడా పెట్టేసుకున్నాము దీపాలు. అండ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్స్ ఎలో లేదు, ఫోటోగ్రఫీ ఎలో లేదు లోపలికి. కానీ లోపల మాత్రం చాలా బాగుంది. అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం అస్సలు ఎంత బాగుందంటే ఎంత పెద్దగా ఉంది, నాకు భలే నచ్చింది. మీరందరూ కూడా ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా బాగుంది. సో నా వీడియో కనుక ఫుల్ చూసేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సుష్మా చెట్టిపల్లి అఫీషియల్. మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలి ఇలానే. అండ్ ఇక్కడ వచ్చేసి విగ్రహాలు, అది ఉసిరికాయలు పెడుతుంది మా అత్తయ్య వచ్చేసి. అక్కడేమో 360 ఒత్తులు పెట్టాము, ఇక్కడ వచ్చేసి ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టేస్తామన్నమాట. అండ్ ఇక్కడ పులిహోర, మా మమ్మీ ఫోన్ చూస్తుంటే తింటావా ఫోన్ చూస్తావా అనేసి అంటున్నాను జోక్గా. నేను వీడియో తీస్తున్నాను, సో అందుకే మా మమ్మీ తినేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ ఆఫ్ ది అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే విగ్రహాలు. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వాటర్లో పడుకున్నట్టు విగ్రహం ఉందన్నమాట. చూడండి, నేను వీడియో తీస్తున్నా, నా చిన్నోడు కూడా భలే చూస్తున్నాడు నాకు అలా ఆంటీ వాళ్ళు. అసలు ఇక్కడ బాగుంది. అండ్ ఆ రోజు లోపలికి ఎల్లో చేయలేదండి, ఎందుకంటే ఆ రోజు కార్తీక మాసానికి దీపాలు పెడుతున్నారు కాబట్టి అక్కడ అందరూ దీపాలు అరేంజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పెడుతున్నారు కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళని అయితే లోపలికి ఎల్లో చేయలేదండి. వాళ్ళు దీపాలు సెట్ చేస్తున్నారు. ఇంకా స్వర్ణగిరి అని చెప్పి, వెంకటేశ్వర స్వామి అని చెప్పి అట్లా దీపాలు పెట్టేస్తున్నారు. సో లోపలికి ఎల్లో చేయలేదు, పైనుంచే చూసామన్నమాట. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు అండి వీడియో. నాకైతే చాలా బాగుంది, మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి. అండ్ ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి లాస్ట్లో పిక్స్ అండి, ఎలా ఉన్నాయి చెప్పండి. మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి అయితే సజెస్ట్ చేయండి నా వీడియోని. ఎవరైనా ఒక్కలైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మీ తరపున. సో చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.